కర్నూలు బస్సు ప్రమాద ఘటనతో రవాణా శాఖ లొసుగులు బయటపడ్డాయి. ఆల్ ఇండియా పర్మిట్ పేరిట ప్రైవేట్ ట్రావెల్స్ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ప్రమాదానికి గురైన వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు డయూ డమన్లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఆల్ ఇండియా పర్మిట్ తీసుకుంది. ఒడిశా రాయగడలో ఆల్టరేషన్ ఫిట్నెస్ చేయించుకుంది. ఆల్టరేషన్లో రాయగడ అధికారులు సిట్టింగ్ పర్మిషన్ జారీ చేశారు. కానీ వేమూరి కావేరీ ట్రావెల్స్ 43 సీట్ల సిట్టింగ్ పర్మిషన్ తీసుకుని బస్సును స్లీపర్గా మార్చింది. 2018లో తెలంగాణలో బస్సు రిజిస్ట్రేషన్ చేశారు. 2023లో ఎన్ఓసీతో డయూ డమన్తో మరోసారి రిజిస్ట్రేషన్తో స్లీపర్ కోచ్గా మార్చారు. కర్నూలు బస్సు ప్రమాద ఘటనతో రవాణా శాఖ లొసుగులు బయటపడ్డాయి. ఆల్ ఇండియా పర్మిట్ పేరిట ప్రైవేట్ ట్రావెల్స్ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సుబ్బారెడ్డి అందిస్తారు. సుబ్బారెడ్డి, కర్నూలు బస్సు ప్రమాదంలో కీలక విషయాలు బయటపడినట్టు తెలుస్తుంది. బస్సు ఒకచోట రిజిస్ట్రేషన్ చేసి మరో చోట బస్సు నడుపుతున్నట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? ఈ రోజు తెల్లవారుజామున కర్నూలు జాతీయ రహదారిలో జరిగిన ఇన్సిడెంట్ కు సంబంధించి ఇప్పటికే సమాచారం అనేటువంటిది కావచ్చు, అలాగే ఇన్సిడెంట్ కు సంబంధించిన అనేటువంటి పోలీసు వచ్చాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ప్రమాదం సంబంధించి 27 మంది సురక్షితంగా బయటపడడం ఒకటి. రెండోది, ఈ ఘటనలో దాదాపు 19 మంది ప్రాణాలు కోల్పోయినట్టు ఇప్పటికే అధికారులు ప్రాథమికంగా నిర్ధారణ చేసినటువంటి పరిస్థితి. ఈ ఘటనకు సంబంధించి అధికారులు అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేయడం జరిగింది. ఏదేమైనా ఈ ఘటనకు సంబంధించి 2 వీలర్ ని ఢీకొన్నటువంటి ఘటనలో చెలరేగినటువంటి మంటల ప్రభావంతో బస్సు పూర్తిగా దగ్ధమైనటువంటి నేపథ్యంలోనే ఈ ఘటన అనేది చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అలాగే ఘటనకు సంబంధించి ఏ విధంగా జరిగింది, ఎలా జరిగింది అనే దానిపై ఇప్పటికే సంబంధిత అధికారులు 4 బృందాలుగా ఏర్పడి విచారణ చేపట్టడం జరిగింది. ఈ ఘటనలో మృతి చెందినటువంటి ఎవరైతే ఉన్నారో మృతి చెందినటువంటి వ్యక్తులకు కావచ్చు, అలాగే మృతి చెందినటువంటి కుటుంబాలకు 5 లక్షల రూపాయలు, అలాగే గాయపడిన వారికి 2 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నట్టు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే తెలంగాణ, ఇతర రాష్ట్రాలతో పాటు కర్ణాటకతో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించిందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఏదైతే మృతదేహాలకు ఇప్పటికే ఫోరెన్సిక్ ల్యాబ్ దాదాపు 16 ఫోరెన్సిక్ బృందాలు ఏర్పాటు చేసి ఈ మృతులు ఎవరు, ఘటనలో చనిపోయినటువంటి వ్యక్తులు ఎవరు అనే దాని మీద దీనికి సంబంధించి 16 ఫోరెన్సిక్ బృందాల మృతదేహాలకు సంబంధించి గుర్తించడానికి 16 ఫోరెన్సిక్ బృందాలను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఫోరెన్సిక్ బృందాలు ఏదైతే మృతి చెందినటువంటి వ్యక్తుల యొక్క ఆనవాళ్ళు తీసుకొని ఇప్పటికే దానికి సంబంధించినటువంటి శాంపిల్స్ కూడా అమరావతికి పంపించినటువంటి పరిస్థితి ఉంది. ప్రమాదం జరిగినటువంటి ప్రదేశాన్ని హోమ్ మినిస్టర్తో పాటు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కూడా అందుకు సంబంధించినటువంటి ఏదైతే జరిగినటువంటి ఇన్సిడెంట్ సంబంధించి ఇప్పటికే అధికారులకు దానికి సంబంధించినటువంటి విచారణకు సంబంధించి కూడా ఆ దిశానిర్దేశం కూడా తీస్తారని చెప్పుకోవచ్చు. అలాగే ద్విచక్ర వాహనం ఏదైతే ఉందో ప్రమాదానికి సంబంధించి కారణమైనటువంటి ద్విచక్ర వాహనదారుడు ఎవరైతే ఉన్నాడో శివశంకర్ అనేటువంటి వ్యక్తి కూడా ఈ ఘటనలో మృతి చెందిన అనేటువంటిది అధికారులు చెప్తున్నారు. అయితే మరి అతను ద్విచక్ర వాహనదారుడు మృతి చెందారా అనేటువంటిది రేపు విచారణలో బయటపడేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఘటనకు సంబంధించి ప్రధానంగా ఉన్నటువంటి డ్రైవర్ ఎవరైతే ఉన్నారో 2 డ్రైవర్లలో ఒక డ్రైవర్ తప్పించుకున్నారు అనేటువంటిది అధికారులు చెప్తున్నారు. మరో డ్రైవర్ ఘటనపై ఏం జరిగింది అనేటువంటిది కూడా డ్రైవర్ ను ప్రస్తుతానికి అధికారులు
విచారణ చేస్తున్నారని చెప్తుంది. అయితే ఏది ఏమైనా ఓవరాల్ గా చూసినట్లయితే ఈ ఘటన అనేటువంటిది రాష్ట్రంలో అటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక విషాద ఛాయలు అనేటువంటి అనుకున్నాయని చూసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువగా తెలంగాణకు చెందినటువంటి వ్యక్తులే ఈ ఘటనలో చనిపోయినారని చూసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి బాపట్ల, నెల్లూరు జిల్లాలకు చెందినటువంటి వ్యక్తులు కూడా ఈ ప్రమాద ఘటనలో బాధిత కుటుంబాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. సుబ్బారెడ్డి, ముఖ్యంగా ప్రమాదానికి గురైన బస్సు సరైన ఫిట్నెస్ లేదు, అలాగే తెలంగాణలో 16 చలాన్లు ఉన్నాయి, అలాగే 43 సీట్లకు పర్మిషన్ తీసుకుని దాన్ని స్లీపర్ కోచ్గా మార్చారనే అనేక ఆరోపణలు ఉన్న నేపథ్యంలో మరి ఈ ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం ఏమైనా స్పందించిందా? వారు ఇప్పుడు ఎక్కడున్నారు? వాళ్ళని అదుపులోకి తీసుకున్నారా? ఇదే ఇప్పుడు ఇది ఏంటంటే ప్రైవేట్ ట్రావెల్స్ కి సంబంధించినటువంటి ప్రతి ట్రావెల్స్ కూడా సీటింగ్ కెపాసిటీకి సంబంధించి అధికారులతో కావచ్చు, అలాగే ప్రభుత్వంతో పర్మిషన్ తీసుకుంటుంది. కాకపోతే దాన్ని పూర్తిగా పరిశీలించాల్సినటువంటి సంబంధిత రవాణా శాఖ అధికారులు చేసినటువంటి నిర్లక్ష్యం వల్ల ఈ సీటింగ్ కెపాసిటీకి సంబంధించినటువంటి వాటిని తొలగించి స్లీపర్ గా తయారు చేస్తున్నారు. అంటే అధికారులు నామమాత్రం తనిఖీలు చేస్తున్నారా, లేకపోతే అధికారులకు తెలిసే వాళ్ళు సీటింగ్ కెపాసిటీ ఉన్నటువంటి ట్రావెల్స్ బస్సులను స్లీపర్ గా తయారు చేస్తున్నారా అనేటువంటిది అధికారులు తేల్చాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే పర్మిషన్ ఇవ్వాల్సినటువంటివి అధికారులు, రవాణా శాఖ అధికారులు, అలాగే తనిఖీలు చేయాల్సినటువంటిది కూడా రవాణా శాఖ అధికారులు. మరి ఇది చేసేటువంటి నిర్లక్ష్యం వల్ల సీటింగ్ కెపాసిటీ తీసుకున్నటువంటి పర్మిషన్ స్లీపర్ గా ఏ విధంగా వెళ్తుందనేటువంటిది తేల్చాల్సినటువంటి అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించినటువంటి వల్లనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయనేటువంటి ఆరోపణలు అయితే వస్తున్నాయి. అయితే సీటింగ్ కెపాసిటీకి ఎంతైతే ఉందో 40 కెపాసిటీ ఉంటే 45 చేసుకోవడం, అలాగే కెపాసిటీకి ఎక్సెస్ గా ఈ బస్సులలో, ప్రైవేట్ ట్రావెల్స్ లో అదనంగా ప్యాసింజర్లను ఎక్కించుకునేటువంటి దూర ప్రాంతాలకు వెళ్ళేటటువంటి ప్రయాణికులు ఎక్కించుకుంటారనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. సుబ్బారెడ్డి, ప్రధానంగా చూస్తే కనుక ఈ ప్రమాదంలో దాదాపు 19 మంది చనిపోయారు. దీనికి ప్రమాదానికి ట్రావెల్స్ యాజమాన్యం కారణమైనప్పటికీ కూడా ముఖ్యంగా పర్మిషన్ ఇచ్చిన ఆర్టీఓ అధికారులు కూడా ఒక ప్రధానమైన కారణంగానే మనం భావించాలి. మరి అలాంటి అధికారుల మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందా? అసలు వాళ్ళు ఏదో డబ్బులు తీసుకుంటారు, పర్మిషన్లు లంచాలతో ఇచ్చేస్తూ ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ బస్సుకు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళపై అధికారులు చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుందా? ఇది యాజమాన్యం నిర్లక్ష్యం అనుకోకూడదు, కానీ యాజమాన్యానికి డబ్బులు వస్తున్నాయంటే ఏ యాజమాన్యం, ఏ ట్రావెల్స్ అనేది కూడా అధికారులను మభ్య పెట్టడం కానీ, లేకపోతే అధికారులకు లంచాలకి అనుమతులు పొందడం అనేటువంటిది జరిగే పరిస్థితి అయితే ఉంటుంది. ఎందుకంటే యాజమాన్యాలకు అనుమతులు కావాలా, బస్సు ట్రావెల్ జరగాలి. కానీ అధికారులకు బాధ్యతను ఈ జరిగినటువంటి ఇన్సిడెంట్ కి సంబంధించి అధికారులకు కూడా బాధ్యులుగా చేసేటటువంటి పరిస్థితి అయితే ప్రభుత్వం తీసుకున్నట్టయితే మరో ఇన్సిడెంట్ ఇలాంటిది జరగకుండా, ఇలాంటి ప్రమాదం జరగకుండా అధికారులు జాగ్రత్త తీసుకొని సంబంధిత ట్రావెల్స్ కు సంబంధించిన బస్సులను తనిఖీ చేయడం కానీ, ఆకస్మిక తనిఖీలు చేయడం కానీ జరుగుతుంది. కానీ అధికారులను బాధ్యులను చేయకుండా యాజమాన్యాన్ని బాధ్యులుగా చేసేటటువంటి అవకాశాలు ప్రభుత్వం దగ్గర ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అధికారులు ఇందులో బాధ్యత చేసినట్లయితే మరోసారి ఇలాంటి ఘటన జరగకుండా జాగ్రత్త తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. మరి ప్రభుత్వం ఈ నివేదికను బేస్ చేసుకొని నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి డ్రైవర్ పైన చర్యలు తీసుకుంటారా, లేకపోతే బాధ్యతాయుతంగా పనిచేసినటువంటి అధికారుల పైన చర్యలు తీసుకుంటారా, లేకపోతే ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం పైన కఠినంగా వ్యవహరిస్తారా అనేటువంటిది వచ్చే నివేదికల ఆధారంగా మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారనేటువంటిది వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. విజయ్, సుబ్బారెడ్డి, ఇలాంటి ఘటనలు గతంలో కూడా జరిగాయి. మరి ఏదన్నా ఇలాంటి ఘటన జరిగినప్పుడు హడావుడి చేసే అధికారులు తర్వాత మర్చిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేసే అవకాశం ఉందా? వాటి ఫిట్నెస్ను పరిశీలించి ఒకవేళ ఫిట్నెస్ సరిగ్గా లేకపోతే వాటి పర్మిషన్ క్యాన్సిల్ చేసే అవకాశం కనిపిస్తుందా? ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? విజయ్, ఈ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ చూసినట్లయితే కావేరీ ట్రావెల్స్ కి సంబంధించినటువంటి బస్సు ఇన్సిడెంట్ జరిగింది. ఇమీడియట్ సంబంధిత అధికారులు కావేరీ ట్రావెల్స్ కి చెందినటువంటి హైదరాబాద్ లో ఉన్నటువంటి కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. మరి అంటే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడే అధికారులు అలా కావచ్చు, అటు పోలీసు శాఖ కావచ్చు, హడావిడి చేయడం తప్ప అందుకు సంబంధించినటువంటి అధికారి ఎవరు కనీసం ఫిట్నెస్ ఇచ్చేటప్పుడు కానీ, ఇన్సూరెన్స్ చేయకపోవడంలో కానీ, తర్వాత
ఇచ్చినటువంటి ట్రావెల్స్ పర్మిషన్ సీటింగ్ కెపాసిటీ ఇచ్చిందా లేకపోతే స్లీపర్ ఇచ్చిందా అనేటువంటిది కనీసం ఒక్కసారైనా సంబంధిత అధికారులు తనిఖీ చేసినట్లయితే ఇలాంటి ప్రమాదాలను కొంతవరకైనా నివారించినటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఈ రోజు ప్రైవేట్ ట్రావెల్స్ జరిగినటువంటి ఇన్సిడెంట్ చూసి పోలీస్ శాఖ కావచ్చు సంబంధిత అధికారులు కావచ్చు కావేరీ ట్రావెల్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆఫీసులో తనిఖీ చేయడం కానీ బస్సులో తనిఖీ చేయడం కానీ జరిగింది. మరి ఇదే హడావిడి ప్రతిసారి చేసినట్లయితే వాళ్ళు బాధ్యత భయంతో ఈ ట్రావెల్స్ యాజమాన్యము సంబంధిత బస్సులను నడిపేటటువంటి అవకాశం ఉంటుంది. మరి ప్రభుత్వము ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది, మరి బాధ్యత కలిగినటువంటి వ్యక్తుల పైన కఠినంగా వ్యవహరిస్తుందా అనేది చూడాలి. రైట్, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి.